నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్యాంటీన్కి అయితే వచ్చాను అనమాట. క్యాంటీన్లో ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు తప్పకుండా నచ్చింది లైక్ చేయండి, ఎవరికైనా చూద్దాం అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఐఎన్సిఎస్ క్యాంటీన్కి అయితే వచ్చామండి. ఐఎన్సిఎస్ అంటే ఇండియన్ నేవల్ క్యాంటీన్ సర్వీస్. బయట ప్రోడక్ట్స్ కంటే ఇక్కడ కొంచెం తక్కువకి వస్తుంది అనమాట. మనకి అక్కడ లేబుల్ ఉంటుంది, ఐఎన్సిఎస్ ప్రైస్ ఎంత, బయట ప్రైస్ ఎంత అని చెప్పి. నేను కాస్ట్లీ ఐటమ్స్ ఉన్న క్యాంటీన్కి అయితే వచ్చాను. వాటర్ బాటిల్ అండ్ ఐరన్ బాక్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ గ్యాస్ స్టవ్లు, ఫ్యాన్స్, అలాగే స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, కుక్కర్లు, కుకింగ్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఈ సెక్షన్లోని గ్రైండర్లు, మిక్సీలు ఇవన్నీ ఉంటాయండి. ఎక్కువ బ్రాండ్సే ఉంటాయి అక్కడ. ప్రైస్ అయితే టాలీ కనిపిస్తుంది కదా, ఒక్కొక్కటి మనకు బయట ఎంతకు దొరుకుతుంది అండ్ ఇక్కడ ఎంతకు వస్తుంది అని చెప్పి ఉంటుంది అనమాట. ఇదైతే క్యాంటీన్ అవైలబిలిటీ అందరికీ ఉండదండి. ఓన్లీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆర్మీ, నేవీ, మిలిటరీ వాళ్ళకి, అలాగే నేవీ వాళ్ళకి, వీళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. వాళ్ళకి క్యాంటీన్ కార్డు ఉంటుంది. ఆ క్యాంటీన్ కార్డు ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది కదా, దీనికి బయట కాస్ట్ ఏమో 1033 రూపీస్ ఉంది. మనకి ఇచ్చే కాస్ట్ 656 రూపీస్ అనమాట. అంత వేరియేషన్ ఉంటుంది. చాలా వరకు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ తక్కువ ఉంటాయి. వాటర్ ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయండి. చిమ్నీస్ ఉంటాయి, కుట్టు మిషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు అనమాట. జస్ట్ ఒకసారి చూస్తారని చెప్పి వీడియో అయితే తీశాను. ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ బాగానే ఉంటుంది కొన్ని ఐటమ్స్ మీద. ఈ ఐటమ్స్ నెక్స్ట్ గ్రోసరీ ఐటమ్స్ ఇది కూడా కొంచెం యాడ్ చేసి పెట్టాను అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను గ్రోసరీ ఐటమ్స్ది వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు ఈ కాస్ట్లీ ఐటమ్స్ అండ్ గ్రోసరీ ఐటమ్స్ కలిపి చేశాను ఈరోజు వీడియో. ఇక్కడ రోటీ మేకర్స్, కుక్కర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ కుక్కర్ ఉంది కదా, బయట ప్రైస్ 1870 రూపీస్, మనకి 1326 రూపీస్కి అయితే వస్తుంది. ఇక్కడ హెల్మెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ప్రెస్టీజ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను, అది 720 రూపీస్ అయితే పడింది అనమాట. క్యాంటీన్ కార్డు అది మంత్లీ మినిమం ఎంతనే ఉంటుందండి, 3000, 4000 వాళ్ళ కేటగిరీ బట్టి ఉంటుంది అనమాట. ఆ మంత్కి అంతే తీసుకోవాలి. ఇది రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనరు 16,500 రూపీస్ అయితే పడింది. అది క్లీన్ చేస్తుంది, మాపింగ్ అన్నీ అండి. రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అది. ఇవి గ్రాసరీ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మొత్తము సోప్స్, ఆయిల్స్, మొత్తం గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, మెయిన్ ఇక్కడ వాషింగ్ మిషన్, లిక్విడ్స్, సోప్స్ వాటి మీద బాగా కాస్ట్ తగ్గుతుంది అనమాట బయట కంటేనా. ఇదంతా సోప్స్ అవి ఉన్నాయి ఇక్కడ. డైలీ ఒకటే బ్రాండ్ ఉంటుందని ఉండదండి, మనం ఎవ్రీ టైం మారుతుంటాయి అన్నమాట. బిస్కెట్స్, మ్యాగీ ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్, సోప్స్, ఆయిల్స్ అండ్ బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. గ్రోసరీ ఐటమ్స్ మనం డీమార్ట్కి అది వెళ్ళేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా.
టీ పౌడర్, గ్రీన్ టీ ప్యాకెట్స్ అండ్ నార్మల్ టీ పౌడర్ వాటి మీద కూడా కాస్ట్ బాగా తగ్గుతుంది బయట కంటే. ఇదంతా కాస్మెటిక్ సెక్షన్ అనమాట. లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా సన్ స్క్రీన్, లోషన్స్, అవన్నీ పౌడర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కాస్మెటిక్ సెక్షన్లో. నమ్కిన్సా ఓట్స్ కావాలి నాకు. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకెందులో మనం చెప్పడానికి ఏమి ఉండదు అనమాట. చెప్పడానికంటే ప్రైసెస్ డిఫరెన్షియేషన్ చెప్పాలి. మీకు ప్రైస్ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఈవెన్ తీసుకున్న వాటిలో అయినా సరే మీకు ప్రైస్ మాకు ఎంత పడింది ఏంటి అని చూపిస్తాను. మీకు ప్రైస్ డిఫరెన్స్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీద అంతేమీ తగ్గదండి. బయట ఉన్న కాస్ట్ ఇంచుమించు ఉంటుంది. పికిల్స్ మీద మాత్రం తగ్గుతుంది. వీకెండ్స్లో అసలు ఖాళీ ఉండదు అనమాట. కానీ ఈరోజు ఏంటో కాస్త ఖాళీగానే ఉంది. మేము లంచ్ చేసి వచ్చాము. కాస్త బెటర్గా ఉంది. లేదంటే అసలు జనాలు ఖాళీ ఉంటుంది క్యాంటీన్ అంతా కూడా. ప్లస్ ఖాళీ ఉందని చెప్పి కొంచెం వీడియో తీసాను అలాగా. నా వాయిస్ అంతా మారిపోయింది కదా, కాస్త కొంత దగ్గర బాగాలేదనమాట. అందుకలా ఉంది, ఏమనుకోవద్దు. ఇదంటే ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అనిపించిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. మేమైతే బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసాము. బాయ్.